असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः. మనస్సు అదుపులో లేని వానికి యోగము కష్టతరమైనది. కానీ మనస్సును నిగ్రహించటం నేర్చుకున్నవారు మరియు సరైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనోనిగ్రహానికి మరియు యోగంలో సాఫల్యానికి ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తున్నారు. అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా మనసుకి కళ్ళెం వేయటం నేర్చుకుని వారు యోగాభ్యాసంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా మనసుకి కళ్ళెం వేయటం నేర్చుకోని వారు యోగాభ్యాసంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు అని అంటున్నాడు. కానీ మనసును నిరంతర ప్రయత్నం ద్వారా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నవారు సరైన పద్ధతిని అవలంబించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ఈ నిర్దిష్ట పద్ధతి ఆయనచే విశదీకరించబడింది. ఇంద్రియములను నిగ్రహించటం, కోరికలను త్యజించటం, మనస్సుని భగవంతునిపై మాత్రమే కేంద్రీకరించటం, అచంచలమైన మనస్సుతో ఆయన గురించే తలచటం మరియు అందరినీ సమదృష్టితో చూడటం అనే విషయాలతో ఇది సంక్షిప్తంగా చెప్పబడింది. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.